హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా బిలేటెడ్గా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి. నిన్న అందరూ శివరాత్రి పండుగను చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నిన్న శివరాత్రి వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ అసలు వీలవ్వలేదండి. ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నాము, టెంపుల్కి అలాగా వెళ్దాం అనుకున్నాము, కొంచెం కుదరలేదనమాట. దానివల్ల వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. నార్మల్గా మీతో సరదాగా మాట్లాడదాం. శివరాత్రి సందర్భంగా నేను నా లైఫ్లో చూసిన కొన్ని సంఘటనలు మీ అందరితో షేర్ చేసుకున్నామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఈరోజు ఎలాంటి మోటివేషనల్ టాపిక్ అయితే మాట్లాడడం లేదు. జనరల్గా నాకు కొన్ని అంటే నేను శివుడిని చాలా బాగా నమ్ముతాను, శివభక్తురాల్ని బాగా. ఆయన ఎలా అంటే చాలా అసలు నాకు కష్టం లైఫ్లో బాగా కష్టం వచ్చింది, నాకు లైఫ్లో ఏదైనా సరే నాకు మన ముందుకు తీసుకెళ్ళిన భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మహాశివుడు అనే చెప్తాను. చాలా నమ్మకం. అలాగా నేను ఫాస్టింగ్ ఇప్పుడు 3 years అవుతుందండి, బంద్ చేశాను ఫాస్టింగ్ ఉండడం. ఎందుకంటే నాకు డెంగ్యూ వచ్చిన తర్వాత నేను చాలా డల్ అయిపోయాను అనమాట. ఆ ఇయర్ నుంచి డెంగ్యూ వచ్చిన ఇయర్ నుంచి నేను స్టాప్ చేశాను, ఉండలేకపోయాను అనమాట. ఇంకా అప్పటి నుంచి స్టాప్ చేసినప్పటి నుంచి చెయ్యట్లేదు. అంతకుముందు అయితే చేశానమాట. దగ్గర నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మన ఉపవాసం అనేది స్టార్ట్ చేశాను. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఉపవాసం తీసుకున్నాను అనమాట, నాకు గుర్తుకుంది. అప్పటి నుంచి కూడా నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా రీసెంట్గా ఒక 3 years బ్యాకే స్టాప్ చేశాను, కానీ ఎప్పుడూ మానలేదనమాట. ఇయర్స్ అయితే నేను కౌంట్ చేయట్లేదు, చాలా ఇయర్సే ఉన్నాను. ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఒక గొప్ప అదృష్టం అని అనుకుంటాను నేనైతే. కానీ నాకు వచ్చిన అవకాశాన్ని వీలున్నంత వరకు అయితే నేను యూజ్ చేసుకున్నాను అనుకున్నాను అనమాట. ఉపవాసం ఎలా ఉంటుంది అందరికీ తెలుసండి. కనీసం వాటర్ కూడా తాగొద్దు, ఏం ఫుడ్ తినొద్దు, భగవంతుడి మీదనే ధ్యాస ఉండాలి. ఎప్పుడు శివనామం చేసుకుంటూ ఆ రోజంతా కూడా ఆ శివయ్య నామంలోనే, శివయ్య ఆలోచనలతోటి ఆ డే అంతా కూడా మనం గడుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే మన నిజమైన ఆ ఉపవాసానికి ఒక అర్థం అనేది చేకూరుతుందన్నమాట. నేను అలాగే చేస్తూ ఉండేదాన్ని. అసలు ఇప్పుడు ఉపవాసం గురించి చెప్పాలంటే, స్టార్టింగ్ నేను ఉపవాసం పట్టుకున్నప్పుడు, అంటే ఉపవాసం స్వీకరిస్తాం కదా మనం, స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే నా లైఫ్లో చాలా చేంజెస్ అయితే నేను చూసానండి. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఆ డెవలప్మెంట్ ఎలా ఏంటి అనేది కూడా అన్నీ నేను లైఫ్లో చూశాను. ఇంకొకటి ఏంటంటే, శివుడికి నేను ఇందాక చెప్పినట్టే మనకి కష్టం ఉంది అని ఆయనకి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆయనను ప్రార్థించామనుకోండి, అది ఏదో ఒక రూపంలో నెరవేరుస్తాడండి. కొంచెం అటో ఇటో టైం పట్టొచ్చు, కానీ కంపల్సరీగా అయితే నెరవేరుస్తాడు. ఆయన భోలా శంకరుడు అంటారు కదా. ఒక చెమ్ముతోటి వాటర్ తీసుకొచ్చి శివలింగం మీద అభిషేకం చేసినా ఆయన చాలా తృప్తి పడతాడు, చాలా పొంగిపోతాడు. ఆయనకి పెద్ద ఆడంబరాలు అలాంటివి ఏం అవసరం లేదు. రకరకాల నైవేద్యాలు, రకరకాల అలంకారాలు కూడా అంత మన సంతోషం కోసం మనం చేస్తాం, అంతేగాని ఆయన దృష్టిలో అయితే వాటర్ తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసిన, ఇంకా బిల్వపత్రాలు తీసుకొచ్చి పూజించుకున్న ఆయనకు చాలా ఇష్టం అంటారు. ఇంకా మారేడు ఆకులు అంటారు, ఇక రకరకాలుగా ఉంటాయి కదండి శివుడికి ఇష్టమైనవి. ఇంకా అలాగా రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. ఎవరి భక్తి వాళ్ళది. ఎలా పూజ చేసినా సరే భక్తితోటి, నిండు మనసుతోటి, ఎలాంటి ఏమంటారు అసూయ, కుళ్ళు, ద్వేషము, చెడు లక్షణాలు ఇలాంటివన్నీ ఏవి లేకుండా ప్రశాంతమైన మనసుతోటి ఆ భగవంతుడిని ప్రార్థిస్తే ఆ భగవంతుడు, ఆ శివయ్య అందరినీ కరుణిస్తాడు. అయితే ఈ ఉపవాసం అనేది ఒక శివరాత్రి అప్పుడు చేస్తేనే మంచిదా, మిగతా వారాలలో ఎప్పుడన్నా చేసుకోవచ్చా? చాలామంది సోమవారం చేసేవాళ్ళు ఉంటారు శివుడికి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటారు కదండి. అలాగే ఈ శివుడికి కూడా సోమవారం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. కాకపోతే నాకు తెలిసిన ఒక ఉపవాసం నేను ఫాలో చేసి నాకు మంచిగా అనిపించింది నేను చెప్తున్నాను. అది ఎలా అంటే, నేను చేసే ఉపవాసం ఒకటి ఉంటుంది. ఈ శివరాత్రి రోజు ఒక పొద్దు ఒకటైతే, శివరాత్రి రోజు ఉండే ఒక పొద్దు ఒకటైతే, మధ్యలో నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నాకు ఏదైనా బాగాలేదు, హెల్త్ బాగాలేదు, నా కుటుంబంలో నా పిల్లలకు కానివ్వండి, నాకు కానివ్వండి, నా చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా సమస్యతోటి బాధపడుతున్నారు, ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అన్నప్పుడు నేను చేసే పని ఒకటే ఉంటుందండి.
వీలైతే మనం ధైర్యం చెప్తాం, ఎవరికన్నా ఇబ్బందులలో ఉండి వెళ్ళి మాట్లాడతాం, ధైర్యం చెప్తాం. అది సాల్వ్ అయ్యే సమస్య అయితే పర్వాలేదు, ఏం లేదు, లైట్ తీసుకోవచ్చు, సాల్వ్ అయిపోతుంది. కొన్ని సాల్వ్ కాని సమస్యలు ఉంటూ ఉంటాయి అనమాట. అవి చెప్పుకోలేని సమస్యలు, కొన్ని బయటికి చెప్పలేనివి, హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇలా బ్రతికే భారంగా మారిపోయే సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటి సమస్యల నుంచి బయటపడేయాలి అన్నప్పుడు నేను ఒకటే ఎంచుకుంటాను, భగవంతుని శివయ్యని ఒకటే ఎంచుకుంటాను. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, నా కోసం నేను ఎలాగో సంవత్సరం శివరాత్రికి ఉంటాను. మధ్యలో ఏదైనా అవసరం ఉంటే కూడా అది ఏ నెల, ఏ మాసము, ఇట్లా చెయ్యాలా చేయకూడదా ఇలాంటివన్నీ నేను ఏమి ఆలోచించను. నేను ఒక పని సంకల్పించుకొని అది జరగాలి అనుకున్నాను అనుకోండి, అది కావాలి అనుకున్నాను అనుకోండి, అది జరిగిన వెంటనే నేను ఏదో ఒక సోమవారం నాడు ఉపవాసం అయితే ఉంటాను. ఎలా ఉంటానంటే, మన శివరాత్రి టైంలో మనం ఏ విధంగా అయితే ఉంటామో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగే ఫ్రూట్స్ తింటాం, ఇంకా రైస్ తీసుకోం కంప్లీట్గా. ఇక నైట్ జాగారం చేయాల్సిన పనేం లేదు, జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఇంకా నైట్ పండ్లు తిని నెక్స్ట్ డే మార్నింగ్ నైవేద్యం పెట్టేసి దేవునికి కొబ్బరికాయ కొట్టేసి ఇక ఒక పొద్దు అనేది ఇడుస్తానమాట. అట్లా చేస్తాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే, అంటే చెప్తున్నాను కదా, అది పెద్ద సమస్య అయితే మాత్రం ఇంకా అది దేవుడే తీరుస్తాడు, మనుషులతో సాధ్యం కాదు. అలాంటి సమస్యలు వస్తే మాత్రం నేను అదే విధంగా ఫాలో అవుతానండి. ఇలా నేను చేశాను. అంటే ఎవరి కోసం చేశాను ఏంటి అంటే, ఎవరి కోసం చేశాను వాళ్ళ పేర్లు మాత్రం నేను బయటకు చెప్పలేను, అది పర్సనల్. కానీ డెఫినెట్గా మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది వీడియో కోసమే ఏమో చెప్తుంది ఇట్లాగా, అవన్నీ జరుగుతాయి అట్లా ఇట్లా ఎవరైనా అనుకోవచ్చు. లేదండి, నిజంగా జరిగింది, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఆ శివుడి విషయంలో, దేవుడి విషయంలో మనం అబద్ధాలు చెప్పలేం కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నాను. నాకు బాగా తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు చాలా ఇబ్బందులు పడుతూ ప్రాణాల మీదకి వచ్చే సిచ్యువేషన్ వచ్చిందనమాట. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే, ఆ భగవంతుడిని, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఇక లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయి, చాలా ఇబ్బంది పడేటట్లున్నారు అని చెప్పేసి నేను ఒకటే తలుచుకున్నాను ఆ క్షణం. వాళ్ళు మంచిగా ఉండి, వాళ్ళు ప్రాణాలతోటి బయటపడి, వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళు హ్యాపీగా ఉంటే, నేను ఏదైనా ఒక సోమవారం ఉపవాసం ఉంటానని నేను శివుడికి మొక్కుకున్నాను అనమాట. నాకు ఒక 3 months తర్వాత వాళ్ళు కోలుకున్నారు, మంచిగా అయ్యారు. ఇంకా తర్వాత నేను నా ఒక పొద్దు నేను ఆ భగవంతుడికి ఒప్పచెప్పేశాను అనమాట. ఒక పొద్దు ఉన్నాను. ఉన్న తర్వాత ఆయనకి నా మొక్కు చెల్లించేసుకున్నాను. అదొకటి. ఇంకొకరు కూడా చాలా వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు, నా ఫ్రెండ్స్లో ఒకరు. వాళ్ళ విషయంలో కూడా నేను అలాగే కోరుకున్నాను అనమాట. అది కూడా జరిగింది. ఇంకొకటి నాకు పర్సనల్గా నాకు ప్రాబ్లం ఉండే, ఆ విషయంలో కూడా నేను మొక్కుకున్నాను అనమాట. నాకు కూడా అలాగే మొక్కుకున్న తర్వాత నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇలాగ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మనకు అవ్వనివ్వండి, మన చుట్టాలు అవ్వనివ్వండి, మన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, అది పెద్ద సమస్య అయినప్పుడు అది భగవంతుడే తీర్చగలుగుతాడు అనుకున్నప్పుడు ఇది ఒక చిన్న రెమెడీ లాగా నాకు అనిపించింది అనమాట. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆ శివయ్యకి నమస్కారం చేసుకొని ఇలాగ ఉపవాసం ఉండి ఇలాగ చేయడం అనేది నాకు మంచిగా అనిపించింది. నాకు జరిగినాయి కూడా. ఇట్లా జరిగిన సంఘటనలు మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే వీడియో చేశానండి. కొంతమందికి జరుగుతుండొచ్చు, కొంతమంది జరగపోతుండొచ్చు, కానీ ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. మనకి ఏదైతే కావాలి అది దాంట్లో మళ్ళీ స్వార్థం ఉండొద్దండి. స్వార్థం ఉన్నది అనుకోండి జరగదు. నిస్వార్థంగా అది మంచిదయ్యుండి, నిస్వార్థంగా ఉన్నదయ్యుండి, అది చాలా కష్టమైన పని అయ్యుండి, కష్టమైన ఇబ్బంది అయి ఉంటేనే మనం ఇలా కోరుకున్నప్పుడు తప్పకుండా శివుడు నెరవేరుస్తాడు, చూపిస్తాడు, మనకి మార్గం చూపిస్తాడు. నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇలా ఉంటుంది శివరాత్రి ఒక పొద్దు అనేది, చాలా గొప్పదనమాట. చాలా అవకాశం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, జీవితం అంతా కూడా ఉండొచ్చు. కాకపోతే రాను హెల్త్ సపోర్ట్ చేయాలి, సిచ్యువేషన్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఇంకా అది మన ఇష్టం. కానీ ఒక పొద్దు ఉన్నా లేకపోయినా భక్తి మాత్రం ఎప్పుడు మనకు ఉంటుంది. అది మన పర్సనల్, అది భగవంతుడు కూడా తెలుసు మనకి ఎంత భక్తి ఉంది ఏంటి అనేది. అదేవిధంగా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు శివరాత్రి అప్పుడే కాకుండా మనకు సమస్య అయినా ఎవరికి సమస్య వచ్చినా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా ఇది నాకు జరిగినాయి కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఎవరికైనా సమస్యలు వచ్చినాయంటే కంగారు పడిపోయి, అంటే ప్రతి సమస్య తీరుస్తాడంటే అలా కాదు. కొన్ని సమస్యలు మనకి ఎలా ఉంటాయి, డబ్బుతోటి సాల్వ్ కానివి, చెప్తున్నాను కదా, ఆరోగ్యపరమైన సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు మనం కొంచెం
భగవంతుడి సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనము ఏం చేయాలనుకుంటున్నాం, మనకి ఎవరు బాగుండాలనుకుంటున్నారు, ఎవరికి ప్రాబ్లం ఉంది ఏంటి అన్నీ చెప్పి ఇలా మనం మొక్కుకున్నాం అనుకోండి, కంపల్సరీగా జరుగుతుంది. నాకు జరిగింది, అందుకని మీకు చెప్తున్నాను. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. శివుడి మహిమ అనేది చాలా గొప్పదనమాట, చాలా గొప్పది. బోలా శంకరుడు కదా ఆయన, చాలా గొప్పది. ఈ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుని వచ్చానమాట. ఈరోజు వీడియో తీశాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.